ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. వైభవంగా సాగుతున్న శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు. ఊయల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన. ఫార్మా కంపెనీల వల్ల నష్టపోతున్నామంటూ మత్స్యకారుల నిరసన. రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. CITO ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా. ఎన్నికల సంస్కరణలు అమలు చేయాలి. పౌర సంఘం సమావేశంలో సభ్యుల తీర్మానం. ఇక వివరాలకు వెళ్తే శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 2వ రోజు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు ఊయల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సూర్యరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 2వ రోజు ఊయల అవతారం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అవతారం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీకి ఆలయ అధికారులు పూర్ణకుంభం మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారికి ఊయల అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ ఊయల అవతారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి భక్తులు దర్శనం ప్రారంభించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందిస్తున్నామని అన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజ్ చౌదరి మాట్లాడుతూ భక్తులకు శీఘ్ర దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు సీకోటి అప్పలకొండ, నెక్కంటి శ్రీనివాస్, ఎస్ సత్యబాబు, వల్లూరు తులసి, చొల్లంగి శ్రీదేవి, తంగెళ్ల రామ్మోహన్, చిట్టిపెద్ది రామ్కుమార్, చెక్కా సుమిత్ర, బెరదా వీర ప్రభావతి, తుమ్మల సునీత, పెద్ద సంఖ్యలో భక్తులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. భక్తులందరికీ దర్శనం అవుతుంది. అదేవిధంగా ఈ దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా దర్శనాలు, ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం, అదేవిధంగా చలువు పందిళ్ళు, త్రాగునీరు, ఉచిత మెడికల్ క్యాంపు, అదేవిధంగా పోలీస్ సౌకర్యాలన్నీ కూడా అత్యద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వర గారు, అదేవిధంగా మా కమిటీ సభ్యులు అందరి సహాయ సహకారాలతో, అదేవిధంగా మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలకు లోబడి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో క్రమంగా పెరిగే భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని తగు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందని మూలంగా తెలియజేస్తున్నాం. దసరా నవరాత్రి సందర్భంగా 2వ రోజుని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో ఊయల అవతారంలో అమ్మవారు భక్తులు దర్శనం జరుగుతుంది. రేపు సాయంకాలం, రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇదే దర్శనంలో భక్తులు దర్శనం చేసుకోవచ్చు. అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నో డిపార్ట్మెంట్ వారు
నగర శాసనసభ్యులు కొనుగోలు గారి ఆధ్వర్యంలో చక్కగా జరుగుతున్నాయి. ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశాం. ఫ్రీ దర్శనం కూడా ఫుల్గా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే ప్రసాద వితరణ కూడా 5 గంటలకే ప్రారంభించారు. రాత్రి 10 గంటల వరకు కూడా ప్రసాదాలు కూడా పంచుతారు. ఫార్మా కంపెనీల ద్వారా నష్టపోతున్న మత్స్యకారుల కుటుంబాలకు నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడ వైఎస్ఆర్ సెంటర్లో నిరసన కార్యక్రమానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న మత్స్యకారులతో జేసీ రాహుల్ మీనా, కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ చర్చలు జరిపారు. ఫార్మా కంపెనీల ద్వారా నష్టపోతున్న మత్స్యకారుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని మత్స్యకారులు అధికారులకు తేల్చి చెప్పారు. దీని గురించి మీ అందరికీ కంపల్సరీ మనం అష్యూరెన్స్ ఇస్తాము. ఈ గురించి ఆనరబుల్ సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్ ప్రతి టైం కంపల్సరీ కాకినాడ డిస్ట్రిక్ట్ అన్ని డిస్కషన్స్ లో ఇది ముఖ్యంగా ఫోకస్ పెట్టి కంటిన్యూస్ గా డిస్కస్ చేస్తున్నారు. దాంట్లో మీ అన్ని సమస్యల గురించి నిన్న కూడా ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఆగస్టు లో మీటింగ్ చేసిన తర్వాత ఆర్డీఓ గారు, తర్వాత ఎంఆర్ఓ, పీజీ గారు అందరూ కామన్ గా కొన్ని పాయింట్స్ మనకి చెప్పారు అందరికి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి. ఆ అన్ని ఇష్యూస్ లో మళ్ళీ వాపస్ కలెక్టర్ సార్ లో డిస్కషన్ చేసి ప్రతి ఒక్క పాయింట్ లో ఏం జరుగుతుంది మనం అక్కడ డిస్కస్ చేసి ముందుగా ఎలా వెళ్తామో అది అన్ని డిసైడ్ అయింది. దాంట్లో గురించి కొంత నేను కూడా చెప్తాము ఇక్కడ. ఇందులో ముఖ్యంగా మెయిన్ ఇష్యూస్ చెప్తే ఒక పొల్యూషన్ గురించి మీ అందరికీ ఇబ్బంది పడుతుంది. ఫిషింగ్ కా అక్కడ యాక్చువల్ గా ఎంత ఇంపాక్ట్ పడుతుంది, అక్కడ ఫిషింగ్ రిడ్యూస్ అయింది, ఇంత సముద్రంలో ఫిషర్మెన్ కి లైవ్లీహుడ్ గురించి ఇంత ఎఫెక్ట్ పడుతుంది, దాని గురించి స్టడీ చేయాలి కంపల్సరీ. దీని గురించి స్పెసిఫిక్ గా ఆనరబుల్ సీఎం సార్ అండ్ డిప్యూటీ సీఎం సార్ ఆధారంలో ఈ కలెక్టర్ సార్ హస్ డిసైడెడ్ ఇది కంపల్సరీ ఒక కమిటీ ఫామ్ అవుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా 10 గంటలు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడం దుర్మార్గమని సిఐటియు నాయకులు ధ్వజమెత్తారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు సవరణ చేయాలని వారు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడలో జ్యోతిరావు పూలే విగ్రహం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, కో కన్వీనర్ పల్లివెల్లి వీరబాబు, మేడ్శెట్టి వెంకటరమణలు మాట్లాడుతూ 8 గంటల పని విధానం కోసం 140 సంవత్సరాల క్రితమే కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 8 గంటల పని విధానం వచ్చిందని, ఈ విధానం రప్పించుకోవడం కోసం ఎందరో కార్మికులు ప్రాణత్యాగాలు చేశారని, ఆ త్యాగాల ద్వారా వచ్చినటువంటి పని గంటలు నేటికి కొనసాగుతున్నామని, 8 గంటల పని విధానం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పని గంటలను పెంచుతూ 12 గంటలు 13 గంటలకు కూడా కార్మికులతో పని చేయించుకోవచ్చని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడం కార్మిక వర్గానికి ద్రోహం చేయడమేనని అన్నారు. లేని పక్షంలో కార్మిక వర్గ ఆగ్రహానికి ఈ కూటమి ప్రభుత్వం గురికాక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఆర్యు నాయకులు సిహెచ్ వెంకట్రావు, శ్రీనివాస్, తలుపులమ్మ, శేఖర్, రాజు, శ్రీను, లక్ష్మీ, జ్యోతి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఒక షిఫ్ట్ అదనంగా కొంతమందికి ఉపాధి లభిస్తుంది, మానవ సాంఘిక జీవనం మెరుగుపడుతుంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారకు వచ్చే ముందు వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? 20 లక్షల ఉపాధి కల్పిస్తాం ఈ రాష్ట్రంలో యువతకని మాట ఇచ్చారు. ఉద్యోగం వచ్చే వరకు నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఆ మాటలన్నీ నీటి మూటలుగా మిగిలిపోవడం కాకుండా కొత్తగా ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలు ఓడగొట్టడానికి, పెట్టుబడిదారులు కార్పొరేట్ కంపెనీల లాభాలకు ఢోకా లేకుండా ఉండడానికే ఈ పని చేశారు. మేము సిఐటి తరపున బహిరంగ సవాల్ విసురుతున్నాం ముఖ్యమంత్రి గారికి, మన జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారికి. పని గంటలు పెంచడం వల్ల మీరు కార్మికులకి, కష్టజీవులకి చేకూర్చే ప్రయోజనం ఏమిటి? 2011 నుంచి కనీస వేతనాలు సవరించలేదు. ఈ విషయం మీకు తెలుసా? తెలిసి తెలియనట్టు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నిద్ర నటిస్తున్నారా? దయచేసి ప్రజలందరికీ సిఐటి విజ్ఞప్తి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ చేసిన తీర్మానం రద్దు చేసే వరకు జరిగే పోరాటంలో కార్మికులకి, కష్టజీవులందరూ అండగా నిలబడాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మిక వర్గానికి ఉపాధి అనేది లేకుండా పోతుంది. ఉన్న ఉద్యోగాల కాడ ఊడిపోయే పరిస్థితి వస్తుంది. కొత్త ఉద్యోగాలు తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చెప్తుంది. కానీ కొత్త ఉద్యోగాల పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి ఈరోజు చేశారు. 13 గంటల పని అంటే పని గంటలు పెరిగినాయి, కార్మిక వర్గాన్ని తగ్గించే పని చేస్తారు. జీతాలు మాత్రం పెంపుదల లేదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు మాత్రం పెంపుదల లేదు. ఈరోజు షెడ్యూల్ పరిశ్రమల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా 15 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు సవరణ చేయట్లేదు. మరి ఈ ముఖ్యమంత్రి గారు, నేను చాలా సీనియర్ ముఖ్యమంత్రిని, నేను చాలా ముందు నుంచి పనిచేస్తున్న ముఖ్యమంత్రిని, 1990 నాటి ముఖ్యమంత్రిగా పనిచేస్తానంటున్నారు. అలాంటి ముఖ్యమంత్రి గారు
15 ఏళ్ల కాలం నుంచి కనీస వేతనాలు పెరగకుండా ఉంటే ఏం చేస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాం. కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారు? 10 గంటల పెంపుదల ద్వారా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి వస్తాయి. దాన్ని ఆలోచన చేయరా మీరు? ఈరోజు మేము చెప్తూ ఉన్నాం, 10 గంటల పెంపుదలని వెనక్కి తీసుకోకపోతే కార్మిక వర్గం యొక్క ఆగ్రహానికి గురి కాపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. తక్షణమే పెంచిన 10 గంటలను వెనక్కి తీసుకోవాలి. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. షెడ్యూల్ పరిశ్రమల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాల సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంచి ప్రభుత్వం ఏర్పడాలంటే దేశభక్తి కలిగిన సాధారణ వ్యక్తులు సైతం పోటీ చేయగలగాలని, ఓటు హక్కు జాబితాలు సక్రమంగా ఉంటేనే ఎన్నికల ఫలితాలు సజావుగా ఉంటాయని పౌర సమావేశం అభిప్రాయం వ్యక్తం చేసింది. కాకినాడ జవహర్ వీధి వివేకా భవన్లో సామాజిక సమాలోచన వేదిక ఆధ్వర్యాన పౌర సంఘం సమావేశమైంది. సంఘం అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు వేదిక అభిప్రాయాలను ఎన్నికల కమిషన్కు పంపించారు. ఆధార్ నమోదుతో కాకుండా ఆధార్ అనుసంధానంతో ఓటరు జాబితా తయారు చేయాలని అన్నారు. దేశంలో ఒకరికి ఒక చోట మాత్రమే ఓటు నమోదు ఉండాలని అన్నారు. ఆధార్ అనుసంధానంతోనే దొంగ ఓట్ల నివారణ, డబుల్ ఓటు నమోదు నియంత్రణ వంటి సాధ్యం కాగలదని అన్నారు. మరణించిన వారి ఓట్లు చెలామణి అవుతున్నాయని అన్నారు. ఈ సమావేశంలో చింతపల్లి అజయ్ కుమార్, ఏపీజే విను, జి సత్యమూర్తి, బుద్ధరాజు సత్యనారాయణరాజు, రాముడు, మోజస్ బాబు, పోలాబతుల శ్రీనివాస్, గాంధీరాజు, యోసేబు, రియాష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అభ్యర్థుల్లో ఎవరైనా సవాల్ చేస్తే ఆ సవాల్ చేసినటువంటి అభ్యర్థి నుంచి తగిన వ్యయాన్ని ఎన్నికల కమిషన్ జమ చేయించుకుని ఆ వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించేటువంటి ప్రక్రియ అమలు చేయాలి. అలా అమలు చేస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, జరగలేదు, రకరకాలైనటువంటి అనుమానాలు, సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. అటువంటి అవకాశాలకు తావు లేకుండా ఉంటుంది. కాబట్టి వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించే కార్యక్రమం జరపాలి. అదే రీతిగా కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, కమిషనర్ గారు ఓటర్ జాబితా యొక్క విషయంలో వారు రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఆ సమావేశాలకి ప్రజా సంఘాలను కూడా స్వాగతించాలని చెప్పి ఈ యొక్క వేదిక ప్రభుత్వాన్ని కోరుతూ ఒక వినతి పత్రాన్ని ఎన్నికల కమిషన్కి, జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతూ ఉంది. ఇది సామాజిక సమాలోచన వేదిక ద్వారాగా పౌర సంఘం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. అదేవిధంగా వచ్చే మంగళవారం నాడు పిఠాపురం రోడ్లో ఉన్నటువంటి ఆ ముస్లిం మేవా ఫంక్షన్ హాల్లో తదుపరి సమావేశం జరుగుతుంది. ఈ కాకినాడ నగర ప్రగతికి ఎదురవుతున్నటువంటి సవాళ్లు, వాటిని ఎలాగ అధిగమించాలి అనేటువంటి ఆవశ్యకత మీద ప్రత్యేకమైనటువంటి సమీక్ష సమావేశం వచ్చే మంగళవారం నాడు 30వ తేదీ సాయంత్రం 4 గంటలకి జరుగుతుంది. కాబట్టి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్లు, ఈ నగర అభివృద్ధిని కోరుకునేటువంటి ప్రతి పౌరుడు కూడా ఆ సమావేశానికి హాజరు కావాలని పౌర సంక్షేమ సంఘం ఆహ్వానించాలి. మరి అలాగే ఈ డబుల్ ఎంట్రీ ఓట్లు, మరి చనిపోయిన వాళ్ళ ఓట్లు, అలాగే దొంగ ఓట్లు స్థానికంగా మరి ఈ 4 పార్టీలు 3 పార్టీలు ఉన్నవి. ఆ పార్టీ వాళ్ళు మరి వేసుకోవడానిక ఈ దొంగ ఓట్లని మీరు ప్రోత్సహించేదని చెప్పేసి మేము ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా సరే పారదర్శకంగా మరి ఈ ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు ఈ రాష్ట్రంలో స్థానిక ఎలక్షన్లో జరిగే మరి ఎన్నికల్లో ఇటువంటి లోటుపాట్లన్నీ మరి మరి కరెక్ట్గా మీరు నెరవేర్చాలని చెప్పేసి మరి ఇక్కడ అఖిలపక్షం ద్వారాగా దోసలపూడి చంద్రశేఖర్ గారు, అలాగే మరి అంత పెద్దలందరూ మరి మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఈ మీటింగ్లో ఈ ఈవీఎంలో జరిగే తప్పుల్ని మరి చెప్పడం జరిగింది. ఇది చాలా ఇలాగా మరి గ్రామాల్లో వార్డుల్లో మీటింగ్లు పెట్టుకుంటూ మరి వెళ్తామని చెప్పేసి దోసలపూడి రామన్ గారు చెప్పడం జరిగింది. మరి దానికి మేము సపోర్ట్గా ఉంటాం. అలాగే యువత, ప్రజలు కూడా మరి ఇటువంటి అన్యాయాలపై ఈ ఓటు హక్కు అనే కాదు, ఓటు హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు. కానీ ఆ ఓటు హక్కుని మరి ఇక్కడ ఉన్న పాలకులు, మరి పార్టీల వాళ్ళు మరి ఈ ఓటు హక్కుని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి మరి ప్రజలు కూడా ఆలోచించి మనం ఓటు వేసేయడమే కాదు, ఓటు వేసిన తర్వాత కూడా ప్రజా సమస్యల మీద మనం కూడా తిరగబడి మనకి ప్రజలకు న్యాయం జరిగేటట్టు, ఓటు హక్కు కరెక్ట్గా అమలు అయ్యేటట్టు మా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఓటు హక్కు చాలా విలువైనది. మరి
ఈ ఓటు హక్కుని ఆధార్ కార్డు లింకప్ అంటే ఈరోజు ప్రతి విషయంలోని కూడా మరి మన ఆస్తులు కొనుక్కున్నా అమ్ముకున్నా శ్మశానాల దగ్గర నుంచి ప్రతి చిన్న విషయానికి కూడా ఓటు హక్కు మరి అది కలిగిస్తూ ఉంది. కాబట్టి మరి అలాగే ప్రతి ఓటర్ కూడా ఓటు హక్కును కూడా లింకప్ చేసినట్లయితే దొంగ ఓట్లు లేకుండా ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అది యువత కానీ స్త్రీలు కూడా అందరు రాజకీయాలకు అతీతంగా ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఈరోజు ఈ ఓటు హక్కు లింకప్ అయితే దొంగ ఓట్లు పడడానికి ఆస్కారం ఉన్నది. నిజమైనటువంటి నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రతి వారికి సంతృప్తిగా ఉంటుంది. మనం ఓటు పట్టుకొని బూత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ ఓటు ఎవరో వేసేసారంటే మన మనస్సు ఎంత ఆవేదన చెందుతుందో మీ అందరికీ తెలుసు. అటువంటిది జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఓటు హక్కును ఆధార్ లింకప్ చేసినట్లయితే ప్రజాస్వామ్యంలో నిజమైనటువంటి ప్రజానాయకుడిని ఎన్నుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి యువతంతా ముందుకు వచ్చి అలాగే స్త్రీలు కూడా ముందుకు వచ్చి నిజమైన ఓటర్లను తయారు చేయడానికి మీ అందరూ సహకారం చేస్తారని రమణ రాజు గారు తలపెట్టినటువంటి ఈ యొక్క యంత్రాంగాన్ని మూవ్ చేసే పని ఉండదు, అంత పేపర్ వేస్టేజ్ ఉంది, అంటే నెట్వర్క్ చేయవలసిన పని లేదు, అంత వర్క్ చేయవలసిన పని లేదు. సో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో మన అన్నిటికీ ఆన్లైన్ విత్ ఆధార్ లింక్తో చేస్తున్నాం. ఈ ఇండియాలో ఎలక్షన్కి మాత్రం ఆధార్ లింక్ ఎందుకు చేయట్లేదు అన్నది ఇప్పుడు కూడా అందులో ఒక ప్రశ్నే. కానీ ఇది చెయ్యకపోవడం వల్ల మంచిది అనే కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాళ్ళకి అది మంచి అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే దానికి ముందుకు రారు. అదేవిధంగా దీని మీద ఒక ఫోర్స్ కానీ లేకపోతే లా కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ చేయరు. సో ఏంటంటే నేను అడిగేది ఏంటంటే వెన్ ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్ విత్ ఆధార్, వై నాట్ ఓటింగ్? అదేవిధంగా ఇంకొక నా సూచన ఏంటంటే అభివృద్ధి చెందిన దేశమైన అమెరికాలో కూడా ఈరోజు పేపర్ బ్యాలెట్, మనం కూడా పేపర్ బ్యాలెట్కి వెళ్దామండి. ఎందుకు వై ఈ మిషన్స్ వర్క్ చేయట్లేదు, స్ట్రక్ అవుతున్నాయి, ట్యాంపరింగ్ అవుతున్నాయి, సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. పేపర్ బ్యాలెట్కి వెళ్దాం కింద. సో ఇదొక సూచన. ఇంకొకటి ఏంటంటే యువతరం రావాలండి, యువతరం ముందుకు రావాలి. ఏంటంటే యువతరం ఈరోజు ఏంటంటే మంచి ఫోర్స్ ఉంది ఇండియాలో. యూత్ పాపులేషన్ అనేది చాలా పెద్ద పాపులేషన్ ఉంది, చాలా మంచి మెజారిటీ ఆఫ్ పాపులేషన్. కాకపోతే వీళ్ళంతా ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్తో ఉంటున్నారు. కాకపోతే పొలిటికల్ పార్టీకి అఫిలియేట్ అయిపోయి వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాయిస్ రైజ్ చేయట్లేదు. ఓకే, మీ పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంచండి, కాకపోతే తప్పు జరిగేటప్పుడు తప్పు అని చెప్పడానికి ముందుకు రండి. డోంట్ ఫాల్ ప్రే టు సోషల్ మీడియా సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్లో వచ్చే అన్నీ మీరు నిజం అనుకోకండి. ఏంటంటే పేపర్ చదవటం, మీడియాలో బాగా ఫాలో అవ్వటం, తర్వాత మీరు చదివిన చదువులో ప్రతిదీ ఉంది. మీరు చిన్నప్పటి నుంచి ఓటు హక్కు అనేది ఏంటో చదివారు. ఆ ఓటు హక్కు ఎలాగ మనం ఉపయోగించుకోవాలి, ఓటు వేసిన తర్వాత ప్రశ్నించే హక్కు కూడా మన హక్కు. రెండు హక్కులు ఉన్నాయి మనకి, ఓటు వేసే హక్కు, ప్రశ్నించే హక్కు. ప్రజాస్వామ్యం రక్షించుకోవాల్సిన నేపథ్యంలో ఈరోజు కదలాల్సిన శక్తులు కదలకపోతే భవిష్యత్ ప్రజాస్వామ్యమే అంధకారం కలిగే పరిస్థితి కనబడుతుంది. స్థానిక సంస్థలకే కల్పించాల్సినటువంటి ఇన్ టైం 5 సంవత్సరాలకి ఇవ్వాల్సినటువంటి ఎన్నికలు కానీ పాలకవర్గాలు కానీ లేని పరిస్థితి కాకినాడ నగరం చుట్టుపక్కల మనం చూస్తున్నాం. కాకినాడ పరిసర గ్రామాల్లో అయితే 14 సంవత్సరాలు పెట్టి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కావాల్సినటువంటి పాలకవర్గం లేదు. కాకినాడ మున్సిపాలిటీకి సంబంధించి 3 సంవత్సరాలు బట్టి ఎన్నిక కావాల్సిన పాలకవర్గం లేకుండా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు. ఈ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నటువంటి పరిస్థితిని మార్చాలని చెప్పి నగరంలోనూ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానికం కూడా ప్రభుత్వాలను ఆయా పార్టీలని ప్రశ్నించాల్సిన అవసరం ఈ సందర్భంగా ముందుకొచ్చింది. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా ఓట్లు కానీ ప్రజాస్వామ్యం కానీ మ్యానిపులేషన్ చేసే వ్యవస్థ, అది ఈవీఎంల ద్వారానా మరొకరి ద్వారానా మ్యానిపులేషన్ చేసేటువంటి ప్రయత్నాలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. ఈరోజు సర్ పేరుతో జరుగుతున్నటువంటి ఓట్ల రివ్యూ జరుగుతున్న నేపథ్యంలో ఇది బీహార్లో ప్రారంభించారు. ఈరోజు దేశం అంతా ఈరోజు ఆ రివ్యూని చేస్తామని చెప్పి ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అట్లాంటి ఆదేశాలు జారీ చేసేటప్పుడు చాలా ఇబ్బందులతో కూడుకున్న రివ్యూ కూడా జరుగుతుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా చెప్పింది. మీరు సర్నే వెరిఫికేషన్ చేసేటప్పుడు 11 డాక్యుమెంట్స్ మీరు అడుగుతున్నారు, ఆధార్ని ఎందుకు మీరు అడగట్లేదు, ఆధార్ని ఎందుకు తీసుకుంటలేదు అని చెప్పి సుప్రీంకోర్టే
ఎన్నికల కమిషన్కి ముట్టుకు వేసే పరిస్థితి వచ్చింది. అందుచేత అట్లాంటి ఆధార్ని ఇప్పుడు కాకినాడ నగరంలో అడుగుతున్నటువంటి ఈ బాడీ ఆధార్లను కూడా ఆధార్ లింక్తో ఓట్ల ప్రక్రియను ఎందుకు తీసుకురాకూడదు అని చెప్పి అడిగే దాంట్లో సుప్రీంకోర్టు చాలా డైరెక్షన్ ఇచ్చింది. దాన్ని పాటించేదానికోసం ఎన్నికల వ్యవస్థ, రాజకీయ పార్టీలు, అధికారులు కూడా ఆలోచించాలని. కాకినాడ పిఠాపురం రోడ్లో గల శ్రీపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు మహాశక్తి యాగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ ఐశ్వర్యాంబిక అమ్మవారు హరిద్రాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహాశక్తి యాగం కార్యక్రమంలో భాగంగా తొలి రోజు కాకినాడ పరిసర ప్రాంతాల నుండి అశేషంగా తరలివచ్చిన మహిళలు 10 కోట్ల కుంకుమార్చన చేశారు. అదేవిధంగా అన్నసూక్త హోమం, అన్నపూర్ణ హోమం క్రతువులను వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అర్చక స్వాములు, ఋత్వికులు శాస్త్రోక్తంగా జరిపించారు. సుమారు 50,000 మంది మహిళలు ఈ లలితా పారాయణ చేసి కుంకుమను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. క్రతువులో పాల్గొనేందుకు వచ్చేసిన అశేష జనవాహినికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా 3,400 మంది వాలంటీర్లతో పూజా భోజన ఏర్పాట్లు, 200 మంది పోలీసులతో ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. శరన్నవరాత్రిలో భాగంగా పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. రాజరాజేశ్వరి పురోహితిక అమ్మవార్లకు మాజీ ఎమ్మెల్యే వర్మ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మను ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించగా పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. దేవస్థానం మాజీ చైర్మన్ కొండేపూడి ప్రకాష్ చేతుల మీదుగా మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా ప్రతి పౌర్ణమి ముందు చండీ యాగం, పేదవాళ్ళు చండీ యాగం చేసుకోవాలంటే ఈవేళ రేపు ఖర్చులు 40,000 అయ్యే పరిస్థితి. దానికి ఒక బడ్జెట్ 40,000 రూపాయలు ఇచ్చి ప్రతి పౌర్ణమికి 100 రూపాయలకే పేదవాడికి చండీ యాగం చేసే విధంగా చేయించడం జరిగింది. ఆలయంలో లోపల ఫ్లోరింగ్ అంతా కూడా వేయించడం జరిగింది. అర్చక క్వార్టర్స్కి 2 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెచ్చి మన టైంలో ప్రారంభించడం జరిగింది. అవి రీసెంట్గానే పూర్తయింది. అదేవిధంగా మన కుంతి మాధవస్వామి టెంపుల్కి అన్యాక్రాంతమైన భూముల్ని 50 ఎకరాల భూముల్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా కింద ఫ్లోరింగ్ అది చేయించడం జరిగింది. అదేవిధంగా మన శ్రీ సంస్థానానికి సంబంధించి ఆక్షన్ లేకుండా మూలన పడిపోయి అప్పుడున్న రాజకీయ నాయకులందరూ కూడా డబ్బులు ఎంజాయ్ చేస్తుంటే ఆక్షన్ పెట్టించి 55 లక్షల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వచ్చేలాగా మరి శ్రీ సంస్థానానికి ఇచ్చి అది పిఠాపురం నియోజకవర్గంలో చదువుకున్న పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. ఇక్కడ కూడా అన్నిటికంటే ముఖ్యమైనది, ఇక్కడ లోపల ఒక హోటల్ రూమ్స్ ఉండి 5 ఫ్లోర్లు అసభ్యకర వాతావరణాలు ఉంటే దాన్ని ఆ రోజు మొండిగా ప్రజలు కూడా నన్ను తిట్టుకున్నారు. అవేళ తీసివేయడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క ఆలయం ప్రజల దర్శనార్థం రోడ్డు మీద కూడా కనపడే విధంగా ఉండడం, ఆలయ అభివృద్ధి కూడా వాస్తురీత్యా పెరగడం కూడా జరిగిందని చెప్పి భారత్ పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగరాదని యూటీఎఫ్ సీనియర్ నేత ఐ ప్రసాదరావు పేర్కొన్నారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పొరుగు దేశాల్లో పరిణామాలు నేర్పుతున్న పాఠాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ సూరిబాబు అధ్యక్షతన జరిగిన సదస్సులో ప్రసాదరావు ముఖ్య వక్తగా ప్రసంగించారు. 1991కి ముందు భారతదేశం అవలంబించిన అలీన విదేశాంగ విధానం సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు. అదేవిధంగా మన సరిహద్దు దేశాలతో ఏర్పడిన సార్క్ కూటమికి భారతదేశమే నాయకత్వ పాత్ర పోషించిందని అన్నారు. ఇటీవల నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్లో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. అదేవిధంగా శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మాల్దీవుల్లో జరుగుతున్న పరిణామాలు వివరించారు. భారతదేశం అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగరాదని, దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్ గోవిందరాజులు పాల్గొని సదస్సులో అడ్వకేట్ కాళీ ఇబ్రహీం తదితరులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సదస్సుకు పి రాజుబాబు ఆహ్వానం పలుకగా జిఎస్ వర్మ వందన సమర్పణ చేశారు.
కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ బాలత్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అవతారాన్ని ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మళ్ల వెంకటేశ్వరరావు చిన్న ప్రారంభించారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు మహిళలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా జరిపిస్తున్నారు. పూజలో పాల్గొనే భక్తులకు ఆలయ కమిటీ దేవస్థానం ఉచితంగా పూజా ద్రవ్యాలు అందిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూజలో పాల్గొన్న మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. సందర్భంగా ఆలయ చైర్మన్ గుమ్మళ్ల చిన్న, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు బి శ్రీరామ్, కలిదిండి సురేష్, కె పాపారావు, సూర్యగంగాధర్, పార్వతి, వెంకటలక్ష్మి, మీనాక్షి, విజయకుమార్, వరలక్ష్మి, వాకాడ శ్రీనివాస్, జువ్వల ప్రకాష్, కొండమూరు బుజ్జి, సాయికృష్ణ, సుంకర శ్రీనివాస్, ముమ్మడి త్రిమూర్తులు, బోలోచు ఉమామహేశ్వరరావు, మూడే రాజుబాబు, రాధాకృష్ణ, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. సర్వజ్ఞత, కరుణ, సకల శక్తి స్వరూపిణి అయిన బాలత్రిపుర సుందరిగా పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ శక్తిపీఠ క్షేత్రమైన పిఠాపురంలో పాదికై క్షేత్రం శ్రీ ఉమాకుకుటేశ్వర స్వామి ఆలయంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్ల శరన్నవరాత్ర శతచండీయాగ మహోత్సవాలు 2వ రోజున బాలత్రిపుర సుందరి అవతార అలంకరణలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని అశేషంగా భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారికి పురుహూతిక అమ్మవార్లకు లక్ష కుంకుమార్చన, సహస్రనామాలతో పుష్పార్చన అర్చకులు విశేషంగా నిర్వహించారు. అలాగే శ్రీచక్రార్చన, నవవర్ణార్చన, చండీ సప్తశతి పారాయణ, చండీయాగం కార్యక్రమాలను పండితులు ఘనంగా జరిపారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. కాకినాడలో 17వ విశ్వకర్మ భగవాన్ జయంతోత్సవం పురస్కరించుకుని కాకినాడ నగర వీధిలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కాకినాడ సినిమా రోడ్ సంత చెరువు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం కామాక్షమ్మ ఆలయంలో ఈ నెల సెప్టెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా కొలిచే శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞోత్సవం కార్యక్రమాలు నూతన ఆలయ కమిటీ వారు 5 రోజులు సంపూర్ణంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ స్వామివారిని కాకినాడ నగర పురవీధుల గుండా బాణసంచాతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ గౌరవ సలహా సంఘ సభ్యులు చెల్లూరు సత్యనారాయణ మాట్లాడుతూ మానవ మనుగడకు నాంది అయిన విశ్వకర్మ జాతి బిడ్డలుగా ఉన్న మాకు విశ్వబ్రాహ్మణులు జీవన విధానంలో అధ్వాన పరిస్థితులను మన కాకినాడ కలెక్టర్ అధికారుల ద్వారా అధ్యయనం చేయడం చాలా ఆనందదాయకమని నూతన ఆలయ అధ్యక్షులు ముక్కామల మూర్తి, ప్రధాన కార్యదర్శి తేలాసుల శ్రీనివాసు, కోశాధికారి నరవ వెంకట వీరభద్రాచారి, ఉపాధ్యక్షులు గోపాలపురపు రాజు, జాయింట్ సెక్రటరీ లంకాశ్రీను, లక్కోజు బుజ్జి, సహాయక కోశాధికారి నరవ బాబీ మరియు 30 మంది కమిటీ సభ్యులు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. 39 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా, నిర్విరామంగా, అంగరంగ వైభవంగా జరుగుతున్న కార్యక్రమంలో ఈ విశ్వకర్మ మహాయజ్ఞ కార్యక్రమాన్ని ఈరోజు నిమజ్జన కార్యక్రమంగా కాకినాడ నగర పురవేదనంగా ఈరోజు కొనసాగుతుంది. అయితే మన విశ్వకర్మ యొక్క విశిష్టతను మనం మాట్లాడుకున్నట్లయితే అనంత శూన్యంలోంచి ఉద్భవించినటువంటి మన విశ్వకర్మ భగవాన్ గారి మన గొప్పతనాన్ని కూడా మనం అందరూ కూడా ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మన విశ్వకర్మ ఎవరైతే ఉన్నారో వారి యొక్క విశిష్టతని మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజన అనే కార్యక్రమంతోనే విశ్వాన్ని అందరికీ కూడా విశ్వకర్మ పరిచయం చేయడం జరిగింది. అటువంటి విశ్వకర్మ యొక్క పంచముఖ బ్రహ్మ అనేటువంటి విశ్వకర్మ యొక్క జయంతి మహోత్సవం అంగరంగ వైభవం దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన కాకినాడ సంత చెరువు దగ్గర నుంచి మన దిగుమతి రేగు వరకు కూడా నగర పురవీధుల గుండా అంగరంగ వైభవంగా బాణాసంచాతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన గత పెద్దలందరూ కూడా వారి యొక్క ప్రోత్సాహంతో, అలాగే యువకుల యొక్క ప్రోత్సాహంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంతో పాటు ఈ రోజు నుంచి కామాక్షి అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవాలు కూడా ఈరోజు ఉదయం కలశ స్థాపనతో ప్రారంభమైంది. ఈ రోజు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు 10 రోజులు కూడా నిర్విఘ్నంగా అమ్మవారి యొక్క కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. ఆ కార్యక్రమాల్లో కూడా నగరంలో కూడా మనం ఎన్నో కార్యక్రమాలు ప్రతిరోజు ఒక కార్యక్రమం పెట్టాం. ఆ కార్యక్రమం మూలంగా 26వ తారీఖున కూడా మనం మెయిన్ రోడ్లో ఉన్న వినాయకుడి గుడి దగ్గర నుంచి కామాక్షి అమ్మవారి ఆలయం వరకు కూడా 200 మంది 35 సారి ఊరేగింపుతో అంగరంగ వైభవంగా కూడా కార్యక్రమం చేసాం. అలాగే సామూహిక కుంకుమ పూజ, సరస్వతి పూజ, ఇలాగే ప్రతిరోజు కూడా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం.
ఈ కార్యక్రమానికి ప్రతి భక్తులు కూడా వచ్చి ఇచ్చేసి ఈ స్వామివారి యొక్క కృపలు పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద వైద్యం ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే ప్రభుత్వం ఆయుర్వేద వైద్యశాల ద్వారా ఉచితంగా మందులతో పాటు వైద్యం అందించడం జరుగుతుందని ఆయుర్వేద వైద్యాధికారిని దివ్య తెలిపారు. మండల కేంద్రం కరప చంద్రన సమావేశ మందిరంలో 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం పురస్కరించుకుని ఉచిత ప్రభుత్వ ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించిన డాక్టర్ దివ్య, కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం సెప్టెంబర్ 23వ తేదీ 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని, అలాగే కరప, కాజులూరు మండలాలకు చెందిన గ్రామ ప్రజలకు గురిజనాపల్లి గ్రామంలో ఆయుర్వేద వైద్యశాల ద్వారా ఉచితంగా మందులు, వైద్య సదుపాయాలు అందించడం జరుగుతుందని, ఈ అవకాశం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ముసలితనం కానీ లేకపోతే చిన్న చిన్న జబ్బులు అంటే ఊరికే బయటికి వెళ్తే డస్ట్ అలర్జీ, తుమ్ములు రావడం, ఊరికే జలుబు, ఊరికే దగ్గు అలా రావడం కానీ అది తగ్గుతుంది. అలాగే చిన్నపిల్లల్లో మేము ఇమ్యూనిటీ పెరగడానికి స్వర్ణప్రాసన అని చేస్తాము. దాంట్లో ఆ స్వర్ణామృత ప్రాసన చేయడం వల్ల మీకు చిన్నపిల్లల్లో వచ్చే జలుబు, దగ్గు ఇవి తగ్గిపోతాయి. అట్లాగే వాళ్ళు ఇది పుట్టిన పిల్లల నుంచి 16 సంవత్సరాల వరకు చేయొచ్చు. వాళ్ళకి మెమరీ కానీ లేకపోతే జనరల్ అంటే మామూలు ఆరోగ్య సమస్యలకి కానీ వాళ్ళు దూరంగా ఉంటారు. అలా ఆయుర్వేదంలో మీకు ముసలితనానికి సంబంధించినవి లేదా వాజీకరణ అంటే మీకు సెక్స్ సంబంధ సమస్యలు లేదా వీర్యకణాలు తగ్గడం లేదా పిల్లలు పుట్టకపోవడము, అలాగే చర్మ వ్యాధులు, మోకాలు నొప్పులు, సోరియాసిస్, జుట్టు రాలిపోవడం కానీ, ఇంకా సైనసైటిస్, మైగ్రేన్ ఇలా రకరకాల జబ్బులకి కూడా మందులు ఉన్నాయి. అట్లాగే దినచర్య, ఋతుచర్య. మీరు దినచర్య అంటే డైలీ మీరు ఎలా ఫాలో అవ్వాలి, మార్నింగ్ ఎన్ని గంటలకి లేవాలి, అలాగే నైట్ పడుకునే వరకు మీరు రోజంతా ఏం చేయాలి. ఋతుచర్య, ఈ ఋతువులో మనం ఏం తినాలి, ఏం తినకూడదు, అది కూడాను ఆయుర్వేదంలో కూలంకషంగా చెప్పారు. మీరు ఎప్పుడైనా సరే ఆయుర్వేదం వైద్యం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఈ దినచర్య, ఋతుచర్య లేదా ఈ సీజన్లో మేము ఏం చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళు మీకు అవగాహన కల్పిస్తారు. మీరు అది ఫాలో అయితే సరిపోతుంది. ఆయుర్వేదం అంటే మన జీవన విధానం అంతే. ఒక మందు వాడకపోయినా సరే మన జీవన విధానం వాడినా అది ఆయుర్వేదం వాడినట్లే అవుతుంది. అలాగే అందరికీ ఈ కరప, కాజులూరు 2 మండలాలకి గురిజనాపల్లిలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఉంది. అక్కడ మేము ఆయుర్వేద మందులు ఉచితంగా ఇస్తాము. అలాగే యోగా, ప్రతిరోజు యోగా నేర్పిస్తాము ఉదయము ఫ్రీగానే, మీరు ఎటువంటి డబ్బులు కట్టక్కర్లేదు. అలాగే మీకు వచ్చినప్పుడు జబ్బులకి ఏదైనా యోగాసనాలు కావాలి లేదా ఇంకా ఏదైనా అవగాహన అంటే దానికి ఏం తినాలి, ఏం తినకూడదు, పథ్యము అలా కూడాను మేము అవగాహన కల్పిస్తాము. ఇంకొకటి ఆయుర్వేదం మందులు వాడితే పథ్యం పాటించాలి అని చాలామందికి అపోహ ఉంది. కానీ ఆయుర్వేద మందుకి పథ్యం మేము చెప్పము. ఓన్లీ మీకు వచ్చిన వ్యాధికి మాత్రమే, మీకు ఆ వ్యాధికి ఏవి సరిపోవు మీ ఒంటికి అన్నది చూసి, మీ ప్రకృతిని, మీ ఆహారపు అలవాట్లని చూసి మేము మీకు ఏం తినాలి, ఏం తినకూడదు అన్నది అవగాహన కల్పిస్తాం. కాకినాడ ఏపీఎస్పీ వద్ద గల శ్రీ హ్రీంపేటంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో 2వ రోజు శ్రీ లలితాంబిక అమ్మవారు దేవి బ్రహ్మచారిణి అవతారంలో
భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లలిత అమ్మవారికి అభిషేకాలు, శ్రీ సూక్త కుంకుమార్చన కార్యక్రమాలు కన్నుల పండుగ జరిపిస్తున్నారు. హ్రీంపీఠం వ్యవస్థాపకులు ఈశ్వరదత్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా హ్రీంపీఠం వ్యవస్థాపకులు ఈశ్వరదత్త మాట్లాడుతూ ప్రతిరోజు అమ్మవారికి అలంకరణ, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నామని అన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో సరస్వతి గాన సభ ఆధ్వర్యంలో 122వ వార్షిక దసరా సంగీత నృత్య నాటకోత్సవాలు మొదటి విడత కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు జరగనున్న కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజు కార్యక్రమాన్ని సరస్వతి గానసభ అధ్యక్షులు కీర్తిశేషులు కేవీఎస్ ఆంజనేయమూర్తి జ్ఞాపకార్థం కొచ్చినకు చంద్రకుమారి గంగా సజ్ధరన్ బృందంచే వాయులన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని సరస్వతి గానసభ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆద్యంతం జరిగిన గంగా సజ్ధరన్ వయలిన్ కచేరీ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మల్లిపూడి నాగేశ్వరరావు, పేపకాయల రామకృష్ణ, లక్కరా సత్యనారాయణ టిక్కు, శ్రీరామ నరసింగరావు, పెద్దాడి సూర్యకుమారి, చావలి సూర్యకుమారి, పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, సంగీత అభిమానులు పాల్గొన్నారు. కాకినాడ ఆనందభారతి మైదానంలో పిఆర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ను రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, టీడీపీ నాయకులు మోహన్ వర్మ, కాకినాడ టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడారు. దసరా పండుగలో సెలవుల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు అందరూ చల్లని సాయంత్రం వేళ సందర్శించి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపి మానసిక ప్రశాంతతను పొందాలని ఆయన కోరారు. అనంతరం ఎగ్జిబిషన్ యజమాని భాను మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ను కాకినాడలో ప్రజల కోసం ఈసారి ఒక కొత్త వెరైటీగా ఉండాలనే ఉద్దేశ్యంతో అతి భారీ వ్యయంతో అవతార్ సెట్టింగ్, డైనోసర్ వంటి జంతువులు ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శన ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు తుమ్మలపల్లి రమేష్, భూమి బాలాజీ, జనసేన నాయకులు వివి స్వామి, బడే గోవింద్, గోవిందరాజుడు, అట్ల సత్యనారాయణ, శ్రీమన్నారాయణ తదితరులు ఉన్నారు. మనం ఒకప్పుడు కాకినాడలో ఎగ్జిబిషన్ అంటే మామూలుగా చిన్న స్థాయిలో ఉండేది. ఈరోజు ఎగ్జిబిషన్లో అప్డేట్ అయ్యి ఇవాళ హైదరాబాద్, వైజాగ్, ముంబై అలాంటి బెంగళూరు అన్ని కల్పించే విధంగా ఈరోజు ఎగ్జిబిషన్ చాలా అత్యాధునికంగా, చాలా వెరైటీగా కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం మరి కాకినాడ ప్రజలందరికీ కూడా అదృష్టం. మరి ఈరోజు ఈ దసరా నవరాత్రులు సందర్భంగా మరి 45 రోజుల పాటు కాకినాడ ప్రజలందరినీ కూడా ఆహ్లాదకరంగా వాతావరణంలో చేయడానికి ఇంత మంచి వాతావరణంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత మంచి ఎగ్జిబిషన్ పెట్టడానికి ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వంలో మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే మన కొండబాబు గారు ఈ అవకాశాన్ని మరి పిఆర్ ఎగ్జిబిషన్ యాజమాన్యాన్ని అందరికీ ఇవ్వడం కూడా మాకు అందరికీ ఆనందంగా ఉంది. అలాగే ఈ యొక్క ఎగ్జిబిషన్ మంచి లాభదాయకంగా ఉండి ఈ యొక్క యాజమాన్యాన్ని అందరికీ కూడా మంచి లాభాలు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆనందంగా ఈ ఎగ్జిబిషన్ తిలకించాలని కాకినాడ ప్రజలకి మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ఈ పిఆర్ ఎగ్జిబిషన్ యాజమాన్యానికి అందరికీ కూడా మా కూటమి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం ముగ్గురు నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి దీన్ని ప్రోత్సహించి ఇక్కడ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరిగే విధంగా చేయాలని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా దీన్ని పెట్టినటువంటి యాజమాన్యులు భాను, శివ వగైరా వాళ్ళందరికీ కూడా ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులుండి వాళ్ళకి మంచి
దీని మీద వాళ్ళకి ఆదాయం బాగా వాళ్ళకి లాభం రావాలని వాళ్ళు ఏ విధంగా అయితే దీన్ని చిత్రీకరించారో చాలా బాగుంది. లోపలికి వచ్చేటప్పటికి ఎప్పుడూ లేని విధంగా ఈ వాతావరణం మాకు కనిపిస్తుంది. ఏంటి ఒక పబ్లోకో డిస్నీల్యాండ్లోకి ఎంటర్ అవుతున్నట్టు ఒక విధమైనటువంటి ఫీలింగ్ కలిగింది. పూర్వం ఎగ్జిబిషన్ అంటే లోపల రావటం ఏదో ప్లాస్టిక్ వస్తువులు లేకపోతే ఇంటి వంట సామాన్లు లేకపోతే ఇవి వగేరా వగేరా ఉండే, లేకపోతే పిల్లలు ఆడుకునే మన ఈ ఆట వస్తువులు, ఈ రంగుల రాట్నాలు, ఇవి ఇటువంటి కార్యక్రమాలు ఏవో పెట్టుండే తప్ప ఇలాంటి సీనరీలు, ఇలాంటి లోపలికి వచ్చే విధానం చాలా అందరినీ ఆకర్షిస్తుంది. కాబట్టి ఇంకా రాబో 45 రోజులు కూడా మనందరం కూడా ఈ ఎగ్జిబిషన్ పెట్టిన వారికి మనందరం చేదోడు వాదోడుగా ఉండి దీన్ని ఎంకరేజ్ చేసి మన పిల్లలను మన కుటుంబాలతో వచ్చి మనం కూడా ఈ ఆనందాన్ని పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క భగవంతుడి అమ్మవారిని ఈ శరన్నవరాత్రుల సందర్భంగా వీరికి మంచి లాభదాయకం కావాలి. అదేవిధంగా కాకినాడ ప్రజలందరూ కూడా ఆనందాన్ని పాలు పంచుకోవాలి, సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ ప్రజలందరికీ నమస్కారం. కాకినాడ ప్రజలందరికీ నమస్కారం. ఈ దసరా సందర్భంగా ఈ పిఆర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ మాకు నిర్వహించడానికి కాకినాడ ఎమ్మెల్యే గారు మాకు తోడ్పడడం జరిగింది. కాకినాడ అలాగే జనసేన బీజేపీ టీడీపీ అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. దసరా హాలిడేస్ సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో స్పెషల్ అట్రాక్షన్ కింద ఇన్ఫినిటీ వరల్డ్, అవతార్ సిటీ పెట్టడం జరిగింది. కాకినాడ జనాలందరూ మమ్మల్ని ఆదరించారని కోరుకుంటున్నాం. జగత్తునంతటిని సృష్టించే శక్తి స్వరూపిణి అయిన బ్రాహ్మీ అవతారంలో పీఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శృంగేరి శంకర మఠానికి చెందిన పీఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు హంస వాహనాసీనురాలై బ్రహ్మీ అవతార విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, సహస్రనామార్చన, శ్రీచక్ర నవవర్ణార్చన, చండీపారాయణ తదితర కార్యక్రమాలు ఆలయ ఉత్తరాధికారి వాగ్దేవి ట్రస్ట్ అధ్యక్షులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు, పండితులు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. కోట జగన్నాథ శర్మ, చాంద్రబట్ల సుందర శర్మ, సుబ్రహ్మణ్యం మాస్టర్, దోళ్ల అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. విధిగా రెండవ రోజుగా ఇవాళ బ్రాహ్మీ అలంకారంతో హంసవాహినియే నిన్న అమ్మవారు అలంకరింపబడింది. హంసవాహిని అలంకారంతో ప్రారంభమై ఇవాళ బ్రాహ్మీగా అంటే సృష్టితత్వాన్ని తెలియజేసేటటువంటి గొప్ప శక్తిగా బ్రాహ్మీ ఆమె మొత్తం చరాచర జగత్తునంతటినీ సృష్టించేటటువంటి శక్తి స్వరూపిణిగా అమ్మ విలసిల్లుతూ ఉంటుంది. ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఆ బ్రాహ్మీ, మాహేశ్వరి, కుమారి, వైష్ణవి ఇలాగా మాతృగా స్వరూపాలన్నీ కూడా అవతారాలుగా అలంకరించడం, ఆయా నామాలతో అర్చించడం జరుగుతుంది శృంగేరి సంప్రదాయాన్ని అనుసరించి. అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు శ్రీచక్రార్చన, నవాభరణములతో కూడినటువంటి అర్చన, అమ్మవారిని ఆరాధించడం, అలాగే ప్రతిరోజు సప్తశతి పారాయణలు, చండీపారాయణ అయిన తర్వాత సప్తశతి చండీ హోమాలు, రుద్రహోమం, ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అమ్మవారికి విశేషంగా అర్చన, సహస్రనామార్చన సాయంకాలంలో, విశేషంగా సాయం సమయంలో హారతులు, ఇది కాక దేవీ భాగవతం ప్రవచనం కూడా 2 రోజుల్లో ప్రారంభం చేయబోతున్నాం. ఇలా ఈ నవరాత్రుల్లో వైభవంగా అమ్మవారి స్థానంలో ఇక్కడ విశేషంగా అర్చన, వైదిక సాంప్రదాయాన్ని అనుసరించి జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ధరిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా జగద్గురుల ఆశీస్సులతో వైభవంగా జరుగుతోంది. గత 4 ఏళ్లుగా ఆలయ ప్రతిష్టాపన దగ్గర నుంచి కూడా ఇన్ని సంవత్సరాల వరకు కూడా ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెన్నంటి ఉండేటటువంటి పెద్దాపురం మా లలిత ఎంటర్ప్రైజెస్ శ్రీ శ్రీనివాసరావు గారు, శ్రీమతి రుజురాజు గారు దంపతులు వారు ఈ నవరాత్రుల్లో కావలసినటువంటి సామగ్రి అంతా కూడా సమకూర్చడం ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం వారే చూస్తూ ఉన్నారు. అది వారి సహకారం మరువలేనిది. ఎంతో బలమైనటువంటి దన్నుగా ఉండి ఈ ఆలయాన్ని పోషిస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. అలాంటి ఎంతోమంది కూడా సహకరిస్తూ ఉన్నారు. ఇంకా వారందరి సహకారంతో భక్తి శ్రద్ధలతోటి ముఖ్యంగా వైదిక సంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ ఏమాత్రం లోపం లేకుండా భక్తిగా, వైభవంగా, ఆనందంగా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. రేపటి రోజున కూడా సప్తశతి పారాయణ, చండీ హోమాలు నిత్యం ఉంటాయి. ఎల్లుండి నుంచి దేవీ భాగవతం ప్రవచనం కూడా ప్రారంభం చేయబోతున్నాం.
శుభం భూయాత్. సర్వే జనాః సుఖినో భవంతు. కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్లో వేంచేస్తున్న శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శారదా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం గోపూజ, శివాభిషేకం, బాలపూజ, సుహాసిని పూజ, కుంకుమార్చన, చండీ హోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సుహాసిని పూజ, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి కుంకుమార్చన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతిరోజు శ్రీ కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం ఆలయంలో అమ్మవారికి ప్రదోషకాల పూజలు, విశేష హారతులు, నీరాజన మంత్రపుష్పాలు, ప్రసాద వితరణ కార్యక్రమం జరిపిస్తున్నట్లు చెప్పారు. చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి చేసుకుంటున్న భక్తాసులందరికీ కూడా ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఈ కార్యక్రమం 6 గంటలకు ఉదయం లోపల మొదలవుతుంది. సర్కారు పూజలాగా 7:30 దగ్గర నుంచి గోపూజ జరుగుతుంది. 8ంటికి శివాభిషేకం ఉంటుంది. 8:30కి ఒకరోజు బాలపూజ, ఒకరోజు సువాసిని పూజ ఉంది. 9 గంటలకి ప్రతిరోజు కూడా అమ్మవారికి సహస్రనామార్చన జరుగుతుంది. కుంకుమ పూజ తర్వాత నీరాజన మంత్రపుష్పాలు, సాయంత్రం ప్రదోషకాల పూజ, వేద స్వస్తి ఉంటుంది. ఈ కార్యక్రమాలు 2వ తారీఖు దాకా, డిసెంబర్ 2వ తారీఖు అక్టోబర్ 2వ తారీఖు దాకా ఈ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. చాలా అద్భుతంగా జరుగుతుంది. మీరందరూ ఎవరైనా దీంట్లో కనుక బాలపూజలో కానీ సువాసిని పూజలో కానీ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈసారి ఏం చేస్తామంటే ఇద్దరికే అవకాశం ఇస్తున్నాం. ప్రతి ఒక్క రోజుకి ఎవరైనా సువాసిని పూజ కానీ బాలపూజ కానీ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఆఫీస్లో కనుక మీరు అడిగినట్లయితే, అలా ఖాళీ ఉన్నట్లయితే మీరు కూడా పాల్గొనవచ్చు. కాకినాడ పెద్ద మార్కెట్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ పందిరి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ చైర్మన్ మందపాక సుబ్బు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవి నవరాత్రుల సందర్భంగా స్థానిక మార్కెట్ ఆటో యూనియన్ వారు ఏర్పరిచిన దుర్గాదేవి మండపంలో అమ్మవారిని దర్శించుకుని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి, యువ మంత్రి వర్యులు నారా లోకేష్, మా అన్న పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ ఎన్టీఆర్, లిటరేచర్ చైర్మన్ టీడీ జనార్దన్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేరు మీద టీడీపీ రాష్ట్ర నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఫౌండేషన్ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ గోత్రనామాలు చదివించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వైవి రమణ, ఫౌండేషన్ సభ్యులు, ఆటో నాయకులు పాల్గొన్నారు. కాకినాడ శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ భక్తిరస సంగీత సంస్థ సత్కళ వాహిని ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల సారథ్యంలో సత్కళ వాహిని సభ్యులు పాల్గొని భక్తి గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ చైర్మన్ గ్రంథబాబుజీని సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు సాల్వా కప్పి సత్కరించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచారి దంపతులను కండువా వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తుమ్మల సునీత, నెక్కంటి శ్రీనివాస్, పలువురు ధర్మకర్తల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరరాజ్ చౌదరి, సత్కళ వాహిని సభ్యులు పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు 2-3 కార్యక్రమాలు ఉంటాయి. అదృష్టం ఏంటంటే కృష్ణమాచార్య గారి ప్రోగ్రాంతో ప్రారంభించడం చాలా ఆనందంగా భావిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి దేవాలయంలో నిత్యం జరుగుతూ ఉండాలని చెప్పేసి దానికి కృష్ణమాచార్య కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మా ఈఓ గారికి కూడా అభినందన తెలియపరచుకుంటాం. నృత్య కళలు ఇటువంటివన్నీ కూడా ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలలో ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో అందరూ కూడా అట్రాక్ట్ అవుతారు. నిజంగా చెప్పాలంటే నాట్యం చేస్తే మనం మార్నింగ్ వాకింగ్కి వెళ్ళక్కర్లేదు. నాట్యం చేస్తే అదే మనం ఏదైనా సింగింగ్ చేస్తే మన వాయిస్ క్లారిటీగా ఉంటుంది. ఇవన్నీ కూడా వ్యాయామాలే. కానీ అంటే పిల్లల మెకానిజంగా ఉండి మార్కులు 100% మార్కులు రావాలి. ఇటువంటి ఏమొద్దు, అలా తయారైపోయి మనం మెకానికల్గా. కాబట్టి ఇటువంటి కళలను ఆదరించి ఇటువంటి కళాకారుల్ని గురువులుగా భావించి వారు ఇటువంటి అవకాశాలు ఎన్నో ఇస్తాం.
ఇంకా వారం వచ్చి ఏర్పాటు చేస్తామని కూడా అవకాశం ఇస్తాం. పెద్దలు మీరందరూ కూడా చూడండి, అందరూ పెద్దోళ్ళు చెప్తే చంద్రుడు ఎవరు లేదు ఇందులో. మీలో 50-60 ఎవరు లేదు, 73. చిన్న పిల్లలకి రావాలి ఇటువంటి గొడవ. మీరు నేర్పించాలి, మీరు ఎంకరేజ్ చేయాలి, పెద్ద ఎంకరేజ్ చేయాలి, మీరు ఎంకరేజ్ చేయాలి. అది ఎంతో పెద్ద పారితోషికం ఇచ్చి నేర్పాలి, ఇంట్రడక్షన్. లేకపోతే రారు. అంటే పిల్లలు స్విగ్గీలు బర్గర్లు ఏవో మాల్స్కి వెళ్ళిపోవడం తప్పి ఇటువంటి చోట రావట్లేదు. అట్రాక్షన్ పెంచే విధంగా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాన్ని బాగా చేయాలని మా అమ్మవారి తరఫున మీ అందరి తరఫున మీకన్నా చిన్నవాళ్ళైనా మీ బ్లెస్సింగ్స్ నాకే కావాలి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇదంతా నిండిపోవాలి జనం, కానీ జనం కనిపించట్లేదు. అదేవిధంగా మా బాబ్జీ గారి స్కూల్లో మంచి నృత్య కళ ఉంది, అది కూడా ఒక రోజు ప్రోగ్రామ్ ఉంది. నేను బాగా ఇంటర్నేషనల్ స్కూల్లో బాగా చేస్తున్నారు. అదే గ్రీన్ఫీల్డ్ స్కూల్, ఆ స్కూల్లో బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇలాంటి కళలు అంతరించిపోతున్నాయి కాబట్టి మీలాంటి పెద్దలు సపోర్ట్ చేసి మీరే పెట్టుబడి పెట్టి పంపించాలి. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి కిషోర్ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పిల్లా శివశంకర్, జవాది ప్రసాద్, జ్యోతుల సతీష్, జవాది జోగేశ్వరరావు, కరెడ్ల పద్మరాజు, కుంపట్ల చల్లారావు, వెన్నా జగదీష్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, కొత్తం సుందరం, వేగిశెట్టి సూర్య నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఇకపై తన బాధ్యతలను చేబ్రోలులోని పవన్ నివాసం నుండి నిర్వహించనున్నట్లు సమాచారం. కాకినాడ జగన్నాథపురం అన్నమ్మఘాటి ఇందిరా కాలనీలో వెలిసిన శ్రీ కనకదుర్గ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 2వ తారీఖు గురువారం వరకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ 9 రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, నవవర్ణాచరణ, మహిళలతో కుంకుమ పూజలు, చిన్నారులతో సరస్వతి పూజలు నిర్వహించడం జరుగుతుందని, గత 16 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను ప్రారంభించి దిగ్విజయంగా పూర్తి చేస్తున్నామని, ఈ ఉత్సవాలకు సహకరించిన దాతలకు, వార్డు ప్రజలకు, భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు కొవ్వూరి అచ్యుత శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వంకాయల శ్రీనివాసరావు, ఆవుపాటి ఉమాశంకర్, శీలకృష్ణ, పసుపురెడ్డి శ్రీనివాస్, కాళ్లకూరి వీరభద్రం, వానపల్లి వీరబాబు, పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. కనకదుర్గ సత్యంతల్లి అమ్మవార్ల ప్రశాంత నిలయంలో కాకినాడ జగన్నాథపురంలో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గ సత్యంతల్లి అమ్మవారి ప్రశాంత నిలయంలో ఈ రోజున అమ్మవారి కలశస్థాపన కార్యక్రమం, కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం కుంకుమ పూజలు, సాయంత్రం కుంకుమ పూజలు మహిళా భక్తులతో, విద్యార్థులతో అందరితో కూడా ఘనంగా నిర్వహించబడును. అలాగే ఈ నెల 29వ తేదీన సరస్వతీదేవి పూజా కార్యక్రమం సందర్భంగా విద్యార్థులందరికీ ఇక్కడ వేద పండితుల సమక్షంలో సరస్వతీదేవి పూజ ఘనంగా నిర్వహించి అన్నప్రసాదములు వారిని స్వీకరించి అమ్మవారి కృపకి ప్రతి ఒక్కరు కూడా పాత్రలు కాగలరని కోరుచున్నాం. ఇప్పుడు మండలం రామేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న కంచి కామాక్షమ్మ ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ఉదయం నుండి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్యం కుటుంబ సభ్యులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కాకినాడ రామారావుపేటలో గల శంకర మఠంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రముఖ స్మర్త పండితులు రాయప్రోలు ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి నవవర్ణార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవాలను వాడ్రేవు సుబ్బారావు, నాగసుందరి దంపతులు జ్యోతి ప్రజ్వలం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయప్రోలు ప్రసాద్ శర్మ పూజలో పాల్గొన్న భక్తులకు నవవర్ణార్చన తీర్థం అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు శంకరమఠం సభ్యులు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామదాసు, కమల, లావణ్య, నీలిమ, జానకి, విజయ, కస్తూరి లక్ష్మి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అనంతరం రుక్మిణి సంగీత కచేరీ జరిగింది. కాకినాడ సూర్యారావుపేటలో వేంచేస్తున్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు శ్రీ సూర్య ఐకేర్ తరపున మంచినీరు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సూర్య ఐకేర్ CEO రాంప్రకాష్ అధ్యక్షత వహించగా ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజు చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రంథిబాబ్జీ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు మంచినీరు, మజ్జిగ పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన శ్రీ సూర్య ఐ కేర్ సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మా ఏఎల్ఐ ఫౌండేషన్ శ్రీ సూర్య కంటి ఆసుపత్రి తరపున ఈ దశమి నవరాత్రుల్లో ఈ 10 రోజులు కూడా ఈ బాలా త్రిపుర సుందరి గుడిలో ప్రజలకు ఉచిత మంచినీరు, మజ్జిగ మా శ్రీ సూర్య కంటి ఆసుపత్రి నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ఈ బాలా త్రిపుర సుందరి గుడి చైర్మన్ శ్రీ గంధి బాబ్జీ గారికి, అలాగే ఆలయ ఈవో వీర్రాజు చౌదరి గారికి, శ్రీ సూర్య కంటి ఆసుపత్రి ఏఎల్ఐ ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. లయన్స్ క్లబ్ కాకినాడ జెమ్స్ నూతన కార్యవర్గ సభ్యులు అంతా సమాజానికి అవసరమైన సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి క్లబ్కు మంచి గుర్తింపును తీసుకొని రావాలని లయన్స్ క్లబ్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ జెమ్స్ కాకినాడ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. దేవతా నరసింహమూర్తి ప్రెసిడెంట్గాను, మద్దంశెట్టి రామారావు సెక్రటరీగాను, లింగమల్లు శ్రీనివాసరావు కోశాధికారిగాను పదవి బాధ్యతలు స్వీకరించారు. డివిఎస్ రాజు నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. లింగమల్లి కృష్ణమూర్తి నూతన సభ్యులచే ప్రమాణం చేయించారు. జిల్లా గవర్నర్ వి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వీడీజీ చిట్నేడి శ్రీనివాస్, డాక్టర్ టి లక్ష్మీరెడ్డి, ఎస్ ప్రభుదాస్, వి మణిబాబు, జిల్లా జీఏటీ సభ్యులు హాజరై సభ్యులను అభినందించారు. పి అరుణ్ కుమార్ చదువుతున్న విద్యార్థికి ఆర్థిక సాయం అందించారు. అనంతరం లయన్స్ క్లబ్ జెమ్స్ వ్యవస్థాపకులు పీడీజీ లింగమల్లి కృష్ణమూర్తి జన్మదిన వేడుకల సందర్భంగా విచ్చేసిన క్లబ్ సభ్యులచే లింగమల్లి కృష్ణమూర్తి దంపతులను సన్మానం చేశారు. జిల్లాలో వివిధ క్లబ్ల నుండి లయన్స్ సభ్యులు మరియు జెమ్స్ సభ్యులు కార్యక్రమాన్ని విజయప్రదం చేశారు. అనంతరం వి కోటేశ్వరరావు, లింగమల్లి కృష్ణమూర్తి, డివిఎస్ రాజు మీడియాతో మాట్లాడారు. జిల్లా 316B ప్రగతి పథంలో నడవడానికి సహకరించిన మా పీటీజీలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి లైనిజంలో ఎంత ఫెలోషిప్ ఉన్నా ఒక భరోసా కావాలి. మొన్న మధురవాణి గారు హాస్పిటల్ నుంచి వస్తుంటే చూసాను ఫోటోలో, వాళ్ళ హస్బెండ్ అన్ని తప్ప ఎవరు లేరు. ఈసారి ఎవరికి ఏ విధమైన అపత్కారం వచ్చినా ఆ ఏరియాలో ఉన్న ఆర్సీ, జెడ్సీ, ఆ క్లబ్ పక్కన ప్రెసిడెంట్, పిఎస్టీలు అందరూ కూడా వెళ్ళి వాళ్ళ కార్యక్రమాల్లో మనందరం కూడా పార్టిసిపేట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి ఇచ్చే భరోసా. ఇప్పటి వరకు కూడా ఒక మీటింగ్కి రాకపోయినా మనం పట్టించుకోలేదు. ఒక కార్యక్రమం సర్వీస్ యాక్టివిటీలో రాకపోయినా మనం ఎవరో పట్టించుకోలేదు. కానీ మన లైన్ మెంబర్కి భరోసా లేకపోవడం మాత్రం చాలా బాధించింది. ఎవరికైనా ఏ ఆపదలో ఉన్నా సరే ఆ ఏరియాలో ఉన్న పిఎస్టీలు, ఆర్సీ, జెడ్సీ కూడా ప్రత్యేకంగా హాజరై వారికి భరోసా ఇవ్వాల్సిందే కోరుతున్నాం. మరి అదేవిధంగా ఈనాడు అక్టోబర్ 2కి మేము 1,00,000 మొక్కలతో ఒక కార్యక్రమం పెట్టాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం రూపొందించాము. కానీ అక్టోబర్ 2 ఏమవుతుందంటే విజయదశమి వల్ల ఎవరు రారేమో, కాలేజీ స్టూడెంట్స్ అటెండ్ ఎవరన్న ఉద్దేశంతో అక్టోబర్ 10కి దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ 1,00,000 మొక్కలు ట్రీ ప్లాంటేషన్ అంటే ఆ ఏరియాలో కాలేజీ లెక్చరర్స్తో పాటు, స్టూడెంట్స్తో పాటు, లియో మెంబర్స్తో పాటు మన ఆర్సీలు, జెడ్సీలు, లైన్ మెంబర్లు అందరూ కూడా దాంట్లో కోఆపరేట్ చేయవలసిన బాధ్యత. మరి ఆ రోజున స్కూల్స్ అన్నీ కూడా, కాలేజెస్ అన్నీ కూడా సెలవులు రావడం వల్ల అక్టోబర్ 8 వరకు సెలవులు చేయగలిగి అక్టోబర్ 10న ఈ ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 2 మాసాల్లో మనకి లైనిజం యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక గవర్నర్గా తన అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ న్యూ క్లబ్స్ స్టార్ట్ చేయడం, కొత్త మెంబర్లను చేర్పించడం, సర్వీస్ యాక్టివిటీస్ ఘనంగా చేయడం, తర్వాత అడ్మినిస్ట్రేషన్ చక్కగా సరిదిద్దుకోవడం, ఇవే ముఖ్యమైన కార్యక్రమాలు. అదేవిధంగా ఎల్సిఎఫ్ కంట్రిబ్యూషను, ఇంటర్నేషనల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయడం కోసం సహకరించడం. అయితే ఆ విషయంలో వజ్రపు కోటేశ్వరరావు గారు ఈ సంవత్సరం చాలా ముందున్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఇంచుమించు 15 క్లబ్బులు పెట్టారు. ఇంత షార్ట్ పీరియడ్లో 15 క్లబ్బులు స్టార్ట్ చేయడం చాలా కష్టతరమైన విషయం. అదేవిధంగా మెంబర్షిప్ గ్రోత్ కూడా డిస్ట్రిక్ట్లో 255 మెంబర్షిప్ గ్రోత్ తీసుకురాగలిగారు. అదేవిధంగా సర్వీస్ యాక్టివిటీస్లో చెప్పాలంటే వెరీ రీసెంట్గా మన రాజా ట్యాంక్ ప్రిన్సెస్లో మన ఎంఎస్ఆర్బి
మన లైన్ సభ్యులు అతని యొక్క సహకారంతో ఒక చక్కటి మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టారు. చాలా చాలా ఆటోమేటిక్ మినరల్ వాటర్ ప్లాంట్, ఎన్ని లీటర్లు కావాలంటే అన్ని లీటర్లు కంటిన్యూస్ వస్తూనే ఉంటుంది. అలాంటి ప్లాంట్ పెట్టారు. అదేవిధంగా మొన్న పెద్ద మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ రాజమండ్రిలో మొన్న పెట్టారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఈరోజు మన దగ్గరికి ఇక్కడికి వచ్చినందుకు మేమందరం, మా క్లబ్ సభ్యులందరూ ప్రత్యేకమైన వారికి. కాకినాడ విద్యుత్ నగర్లో గల శ్రీ దుర్గాదేవి పూజా మందిరంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు రాజరపు కృష్ణకుమార్ కుమారుడు రాజరపు శేషు దంపతులు పూజ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు నామా రామారావు, కార్యదర్శి ముమ్మడి వీరవెంకట సత్యనారాయణ, రెడ్డి వీరవెంకట సత్యనారాయణ, ట్రెజరర్ ఉలిశెట్టి విజయ్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా సాగుతున్న శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు. ఊయల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన. ఫార్మా కంపెనీల వల్ల నష్టపోతున్నామంటూ మత్స్యకారుల నిరసన. రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా. ఎన్నికల సంస్కరణలు అమలు చేయాలి. పౌర సంఘం సమావేశంలో సభ్యుల తీర్మానం. ఇవి ఇప్పటి వరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.